ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా వందనాలండి. ఈరోజు దేని వాగ్దానం వచ్చి యోహాను 8వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాము. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదటి ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పాను. అయితే ఏం చెప్పారండి? ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు ఆమె మీద రాయి వేయొచ్చు అని చెప్పారు. ఎవరి మీద వేయచ్చని? ఏదైతే స్త్రీని వాళ్ళు తీసుకుని వచ్చారో యేసుప్రభు వారి ఎదురుకు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆవిడ మీద రాయలతో కొట్టి చంపేయాలి కదా అని చెప్తుంటారు. చెప్పేటప్పుడు యేసుప్రభు ఆ మాట అంటారన్నమాట. మీలో పాపం లేని వారు ఎవరైతే ఉన్నారో మొట్టమొదటిగా వాళ్ళు రాయి వేయొచ్చని ఆమె మీదని చెప్తారు. అయితే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉంటారు అక్కడ. ఒకళ్ళనికల ఒకరు బయటికి వెళ్ళిపోతారండి. వెళ్ళిపోతే ఈలో 10వ వచనంలో ఏమంటున్నారంటే యేసుప్రభు మళ్ళీ యేసు తల ఎత్తి చూచి ఆమె, అమ్మ వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభు అని. అంటే ఎవరు నీకు శిక్ష విధింపలేదా, ఎందుకు విధింపలేదు అని ఆమెను యేసుప్రభు మళ్ళీ అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారు? అమ్మా మీ వారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు. ఏమని పిలుస్తున్నారు? అమ్మ అని పిలుస్తున్నారు. ఒక వ్యభిచారం చేసే స్త్రీని అమ్మ అన్న పిలుపు మొట్టమొదటిగా యేసుప్రభు వారు పిలిచారండి. ఏంటి? అందుకని ఆయన ఎలాంటి వాడన్నది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి నిత్యము ఆయన యందు మనం నిత్యము ఆయన యందు నమ్మకంతో విశ్వాసంతో ఆయన్ని మనం ఆరాధించినట్లయితే ఆయన మన కొరకు మన నిమిత్తము మరణించాడు, రక్తం చిందించాడు కాబట్టి ఆయన నిత్యము ఆయన మనం స్తుతిస్తామండి. మీ అందరికీ వందనాలు.